ఓం నమ శివాయ. శుభాబా స్మృతిలో ఉన్నారా? భారత్ మాతా శివశక్తి అవతార్. ఓం పితా శ్రీ బ్రహ్మబాబా వాణి. ప్రభాత పాఠము తేదీ 6/8/2026, పూర్వ తేదీ 23/5/2020. తెలివైన పిల్లలు ఏమనుకుంటున్నారో చెప్పమంటారా? మేము తండ్రి విషయాలే మాట్లాడుతున్నాము, ఇదే యోగము కదా అని అనుకుంటున్నారు. కానీ ఇన్ని రోజులుగా జ్ఞానంలో ఉండి ఏమి అర్థం చేసుకున్నారు? తండ్రి గురించి మాట్లాడటానికి, తండ్రితో మాట్లాడటానికి తేడా ఉన్నదా లేదా? చాలా తేడా ఉంటుంది. ఓం నమ శివాయ. ఎగరాల్సింది ఆత్మనే, దేహము కాదు. దేహం అంటే ఏమిటి? మట్టి. ఈ శరీరంలో ఉంటూ ఆత్మ ఎలా ఆలోచిస్తుంది? అవును, శరీరానికి సంబంధించిన ఆలోచనలు చేస్తుంది, జన్మలకు సంబంధించిన ఆలోచన చేస్తుంది. ఈ జన్మ, రెండవ జన్మ, మూడవ జన్మ, వీటి గురించి ఆలోచిస్తుంది. ఇంతకంటే పైకి ఎగరలేదు. మరి దీనికంటే పైకి ఎగిరేలా ఎవరు చేస్తారు? ఆత్మ జ్ఞానానికి సంబంధించిన ఆలోచనలు చేస్తుంది. కానీ జ్ఞానములో తనను తాను చిక్కుల్లో పడవేసుకుంటుంది. తండ్రి నుంచి జ్ఞానమైతే తీసుకుంది, కానీ దాని చుట్టూ ఎన్నో గీతలు గీసుకుంది, ఎన్నో దారాలను అల్లుకుంది. ఆ దారాలను ఎవరు విడదీయలేరు. అందుకే బాబా పదే పదే తెలియచేస్తున్నారు, మీ యొక్క దారము చిక్కుముడుల్లో ఉన్నది. ఈ సమయంలో తండ్రి వచ్చి దాన్ని విడదీస్తున్నారు. తండ్రి కోరుకునేది ఏమిటంటే, జ్ఞానం యొక్క అహంకారం ఉండకూడదు. అహంకారము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి జ్ఞానానికి సంబంధించింది, రెండవది దేహానికి సంబంధించిన అహంకారము. ఆత్మ ఒక పసిపాపలాగా మారినప్పుడు ఎగిరితే ఏమవుతుంది? తండ్రితో కలిసి ఊయలలో కూర్చుంటుంది, బాబా ఒడిలో కూర్చుంటుంది. కానీ జ్ఞానము దేహం యొక్క అహంకారంలో ఉంటే ఎక్కడికి వెళ్తుంది? కిందకు పడిపోతుంది. చూడండి పిల్లలు, ఇది ఒక ఆటోమేటిక్ వ్యవస్థ. ప్రపంచంలో ఏదైనా తుఫాను వచ్చినప్పుడు చాలా వస్తువులు గాలిలో ఎగిరిపోతాయి. ఆ తుఫాను తగ్గిన తర్వాత మళ్ళీ అన్ని కింద పడిపోతాయి. ఏది ఎక్కడ పడిపోతుందో ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ తండ్రి యొక్క ప్రేమ తుఫాను వచ్చింది, ఆత్మను ఎగిరేలా చేయడానికి, ఆత్మచేత పురుషార్థాన్ని చేయించడానికి. మనమందరము ఆత్మలుగా మారి, ఫరిస్తాగా మారి ఎవరైతే ఎగురుతారో వారి చేతనే బాబా పట్టుకుంటారు. అంతే కదా? ఎవరైతే ఫరిస్తాగా మారి ఎగురుతారో వారు ఎగురుతూనే ఉంటారు. ఒకవేళ దేహాభిమానిగా మారి ఎగిరితే కింద పడిపోతారు. ఎవరికైతే ఫరిస్తా స్థితి యొక్క అభ్యాసము జరిగిపోతుందో తుఫాను తగ్గినప్పటికీ కూడా ఆ ఫరిస్తా ఎప్పుడూ పైననే ఎగురుతూ ఉంటారు. అంతే కదా? ఎవరైతే తమను తాము దేహంగా భావించి ఎగిరేవారు ఉన్నారో తుఫాను తగ్గినప్పుడు వారు ఏమవుతారు? మళ్ళీ కింద పడిపోతారు. కాబట్టి పిల్లలు, మనం ఏం చేయాలి? మనల్ని మనము ఫరిస్తాగా భావించి ఎగరాలి. నలువైపులా శక్తిని ప్రసరింపచేయాలి. పిల్లలందరూ తమ పనుల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరూ సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ కూర్చొని మొత్తం విశ్వానికి శక్తినిచ్చే పిల్లలు ఎవరూ లేరు. అలా కూర్చొని శక్తినిస్తే ఎక్కువగా కష్టపడాల్సిన అవసరమే ఉండదు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? చాలా బాగుంది, బాబా వస్తున్నారు, జ్ఞానం నడుస్తోంది, అంతా బాగుందని అనుకుంటున్నారు. దీన్ని కేవలము తమ గురించి తామే ఆలోచించడమని అంటారు. విశ్వ కళ్యాణికారి అయిన తండ్రి పిల్లలుగా అయితే మొత్తం విశ్వం కోసం ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ కూర్చొని చింతన చేయాలి. ప్రతి ఒక్కరూ కూర్చొని మొత్తం విశ్వానికి ప్రకాశాన్ని ఇవ్వాలి. శరీరాన్ని వదిలివేసిన ఆత్మలను పైకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఎవరిది? పిల్లలదే కదా. వారికి శాంతి, శక్తిని ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? పిల్లలదే. అదేవిధంగా తండ్రిది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? పిల్లలు తండ్రినైతే స్మృతి చేస్తున్నారు, కానీ బాధ్యతను మర్చిపోతున్నారు. అలాంటప్పుడు తండ్రికి ప్రియమైన వారు ఎవరవుతారు? ఎవరైతే తండ్రి యొక్క బాధ్యతను మోస్తూ తండ్రిని స్మృతి చేస్తారో వారే ప్రియమైన వారవుతారు. బాబా, మేము మిమ్మల్నే స్మృతి చేస్తున్నాము, కానీ మీ బాధ్యతలతో మాకు సంబంధమే లేదు. మా దగ్గరకు వచ్చే ఒకరిద్దరు కస్టమర్లని మేము చూసుకుంటాము, మిగిలిన అతిపెద్ద క్యూలో నిలబడి ఉన్న వారితో మాకు ఎలాంటి పని లేదు అని అనుకోకూడదు. బాబా ప్రతి ఒక్క సంతానాన్ని శ్రద్ధగా గమనిస్తున్నారు. అందుకే తండ్రిని 1000 భుజాలు కలవారని, అసంఖ్యాకమైన నేత్రాలు కలవారని అంటారు. వారు ఒక్క చూపుతోనే మొత్తం ప్రపంచాన్ని శ్రద్ధగా చూడగలుగుతారు. పిల్లలు ఎక్కడ పొరపాటు చేస్తున్నారో చూడగలుగుతారు. కానీ తండ్రి కోరుకునేది ఏమిటంటే, పిల్లలు తమ పురుషార్థము చెయ్యాలని కోరుకుంటున్నారు. తాము తప్పు చేస్తున్నామని పిల్లలకు తెలుసు. ఇదంతా శ్రీమతానికి విరుద్ధమని పిల్లలకు తెలియకుండా ఏమీ లేదు. అయినా సరే అలాగే చేస్తూ పోతున్నారు, అలాగే చేస్తూనే ఉన్నారు. ఒకరికొకరు ధైర్యాన్ని చెప్పుకుంటున్నారు. మేము బాబా విషయాలే మాట్లాడుతున్నాం కదా అని అనుకుంటున్నారు. కానీ మీరు బాబాతో మాట్లాడటం లేదు. బాబా విషయాలు మాట్లాడటం వేరు, బాబాతో మాట్లాడటం వేరు. కాబట్టి తండ్రి పిల్లలని అడగాలనుకుంటున్నారు, తండ్రితో ఎంతవరకు మాట్లాడుతున్నారు?
తండ్రి విషయాలైతే చాలా వింటున్నారు. ఈ రోజుల్లో అందరూ తండ్రి విషయాలే వింటున్నారు. మొత్తం బ్రాహ్మణ పరివారంలో ఏం జరుగుతుంది? బాబా విషయాలే వినిపిస్తున్నాయి. ఈ రోజు వరకు ఏం వినిపించారు? బాబా విషయాలే వినిపించారు. జ్ఞానులు అజ్ఞానులు అందరూ బాబా విషయాలే వినిపిస్తున్నారు. కానీ బాబాతో ఎవరు మాట్లాడుతున్నారు? బాబా ఈరోజు అందరినీ ఇదే విషయాన్ని అడుగుతున్నారు. సమాధానం చెప్పండి పిల్లలు. ప్రతి ఒక్క సంతానము సమాధానం ఇవ్వాలి. మేము బాబా విషయాలే మాట్లాడుతున్నాం కదా, ఇది కూడా యోగమే కదా అని ఎవరైనా అనుకుంటే అది యోగం కాదు. యోగం అంటే తండ్రితో మాట్లాడటం. అవును, బాబా విషయాలు మాట్లాడటం మంచిదే, కానీ ఆ మైకంలో ఉండి తండ్రితో మాట్లాడటం మర్చిపోకూడదు. బాబా కాస్త టచింగ్ ఇవ్వగానే అబ్బో బాబా నాకు ఈ టచింగ్ ఇచ్చారు అని అనుకుంటున్నారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది? పూర్తి సందేశం వినడం లేదు. చాలామంది పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు ఎదురుగా కూర్చుని ఉన్నారనుకోండి, పద ఇదంతా నీ భోజనమే, ఇదిగో తిను అని చెప్పినప్పుడు కాస్తంత తిని ఓహో చాలా రుచికరమైన భోజనము అని భావించి ఒకే ఒక ముద్ద తిని ఇతరులకు చెప్పడానికి పారిపోతారు, దండోర వేస్తారు. నాకు ఒక ముద్ద లభించింది, చాలా రుచిగా ఉంది, చాలా సంతోషం కలిగింది, చాలా బాగుంది అని చెప్తూ ఉంటారు. మరి ఆ పళ్ళెం నిండా ఉన్న భోజనం అంతా ఎవరు తింటారు? సరేనా? అప్పుడు బాబా వేరొకరిని పట్టుకుంటారు, ఈ ఒక్క ముద్ద నువ్వు తిను అని బాబా చెప్తారు. ఇలాంటి మైకం కూడా సరికాదు. చూడండి, తండ్రికి ప్రేమ అందరిపైన ఉంటుంది, అందరికీ తండ్రి అంటే ప్రేమనే ఉంటుంది. కానీ పిల్లలు తండ్రి విషయాలు మాట్లాడటానికి తండ్రితో మాట్లాడటానికి చాలా వ్యత్యాసం ఉన్నది. అందరూ బాబా మేము మిమ్మల్ని గుర్తు చేస్తున్నామని అంటారు కదా. అవును, అందరూ గుర్తు చేస్తున్నారు, కానీ తండ్రి ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? చూడండి, తండ్రి వద్ద 2 జాబితాలు ఉన్నాయి. ఎలాంటి జాబితాలు? ఒకటి తండ్రిని గుర్తు చేసుకునే పిల్లలది, రెండవది తండ్రి గుర్తు చేసుకునే జాబితా. ఇప్పుడు అందరూ మేము తండ్రిని స్మృతి చేస్తున్నామని అంటున్నారు, చాలా మంచి విషయమే. కానీ తండ్రి ఎవరిని గుర్తు చేస్తున్నారు? తండ్రి అష్టరత్నాలను 108 రత్నాలను గుర్తు చేసుకుంటున్నారు. వారి తర్వాతే మిగతా పిల్లలందరినీ గుర్తు చేసుకుంటారు. ఎవరైనా మేము తప్పకుండా 108 మాలలోకి రావడానికి పురుషార్థం చేస్తామని అనుకుంటే అది మంచి విషయమే. కానీ మేము 108 మాలలోని వారిమి అని ఎవరు కూడా అనుకోకూడదు. ఎందుకంటే ఆ మాల యొక్క దారము తండ్రి చేతిలోనే ఉన్నది, మణులు కూడా తండ్రి చేతిలో ఉన్నాయి. ఎవరిని అందులో కూర్చాలో తండ్రికి మాత్రమే తెలుసు. నేను వస్తాను, నేను కూర్చబడతాను అని తమంతట తాము ఎవరు కూడా ఆ మాలలోకి చేరలేరు. ఆ అధికారం తండ్రికి తప్ప వేరే వారికి లేదు. దారము తండ్రి చేతిలోనే ఉంది. మీరు అటు ఇటు నృత్యం చేస్తూ నన్ను దారంతో కూర్చండి అని చెప్పినా కూడా వీలు కాదు. తండ్రి ఎలాంటి విషయాలను పరిశీలిస్తారు? నా ఈ బిడ్డ ఎంత బాగున్నాడు, ఎంత దేహీ అభిమానిగా ఉన్నారు, తండ్రి సేవను ఎంతవరకు చేస్తున్నారు, ఎంతగా ప్రేమపూర్వకంగా కూర్చొని తండ్రిని స్మృతి చేస్తున్నారు, ఎంతవరకు తండ్రి పైన ప్రేమ తన్మయత్వము ఉన్నది, ఎంతటి నిర్మాణాభావం ఉన్నది, ఎంత శాంతంగా ఉన్నారు అని తండ్రి పరిశీలిస్తారు. ఒకవేళ పిల్లలు మాలో ఈ గుణాలు లేవు కదా అని అనుకుంటే, లేకపోతే ఏమైంది? తెచ్చుకోవచ్చు కదా, తమ జీవితంలో ధారణ చేయవచ్చు కదా. ఇంకా అవకాశం ఉంది, దర్బారు తెరిచే ఉంది. వజ్రాలు ముత్యాలు తండ్రి ఎదురుగా ఉన్నాయి. పిల్లలు కేవలం వాటిని తీసుకొని తమ ఒడిని నింపుకోవడమే మిగిలి ఉంది. బాబాని అడిగారు, బాబా మరి 108 మాలలో వచ్చేవారి ప్రత్యేకతలు ఏ విధంగా ఉంటాయి? బాబా సమాధానం చెప్తున్నారు, అన్నిటికంటే మొదటిది పెద్ద ప్రత్యేకత ఏమిటంటే వారు బోళోనాథుని బోళా పిల్లలు. తండ్రి ఎదుట ఎలాంటి చాలాకీతనాలు పనిచేయవు. ఇక రెండవది తండ్రిపై ప్రేమ. బాబాపై ఎంత ప్రేమ ఉన్నది? తన్మయత్వం ఉంది, కానీ ఎంతవరకు ఉంది? సంతోషమైతే ఉంది, కానీ ఎంత శాతంలో ఉంది? జ్ఞానమైతే ఉంది, దానిని ఎంతవరకు ధారణ చేశారు? ఉదాహరణకు నా చేతిలో ఒక పళ్ళెం పట్టుకొని తిరుగుతూ నా దగ్గర చాలా భోజనం ఉందని చెప్తూ దానిని భుజించకపోతే ఆ పళ్ళాన్ని మోయడం వల్ల లాభమేమిటి? సరిగ్గా అలాగే నాలో చాలా జ్ఞానం ఉంది అని చెప్పుకోవచ్చు, కానీ ధారణ చేయకపోతే ఆ జ్ఞానం ద్వారా ఏమి లాభము? తండ్రిది ఒకే ఒక సిద్ధాంతము, జీవితంలో జ్ఞానమే ఉంటే వారి 108 మాల యొక్క మణులు. జ్ఞానం అంటే ఏమిటి? తండ్రిని స్మృతి చేసే జ్ఞానము, ఇతరులను తండ్రి వైపు ఆకర్షించే జ్ఞానము. అసలు జ్ఞానమే లేనప్పుడు ఎలా స్మృతి చేస్తారు? తండ్రి గురించే తెలియనప్పుడు ఎలా స్మృతి చేస్తారు? అందుకే పిల్లలు, అలాంటి పిల్లలు గొప్ప వజ్రాలు. వారిని ఈరోజు వరకు పూజిస్తున్నారు. వారి భక్తులు ఈరోజు వరకు ఒక్కొక్క మణిని ఎంతో ప్రేమపూర్వకంగా రామ్ రామ్ హరే రామ్ హరే రామ్ అని జపిస్తూ ఒక్కో మణిని స్పర్శిస్తే సాక్షాత్తు భగవంతుడినే కలుస్తున్నట్లుగా భావిస్తున్నారు. కానీ ఆ మణులు ఇప్పుడు ఏం చేస్తున్నారు?
ఇప్పుడు మణులు మాల నుంచి బయటకు వచ్చేశాయి. ఇప్పుడు తండ్రి కూర్చొని ఆ మణులను దారంలో గుచ్చే సమయం వచ్చేసింది. చాలామంది పిల్లలు తమ వరకే పరిమితమైపోతున్నారు. కానీ 108 మాలలోని పిల్లలు మాత్రము పూర్తి విశ్వ కళ్యాణకారులుగా ఉంటారు. భగవంతుణ్ణి ఏమంటారు? భగవంతుడు హృదయపూర్వకమైన మాటలను వింటారు అని అంటారు కదా. తెలివితేటల మాటలను వినరు. తండ్రికి పెద్ద హృదయం ఉంది. అందుకే ఎవరైతే హృదయపూర్వకంగా తండ్రిని పిలుస్తారో, హృదయపూర్వకంగా స్మృతి చేస్తారో, హృదయపూర్వకంగా ప్రేమిస్తారో, హృదయంలో కూర్చోబెట్టుకుంటారో వారే తండ్రికి అత్యంత ప్రియాతి ప్రియమైన పిల్లలు. ఎవరైతే మాట మాత్రంగా గుర్తు చేసుకుంటారో తండ్రి కూడా వారిని మాట మాత్రంగానే గుర్తు చేసుకుంటారు, ప్రేమనిస్తారు. ఎవరైతే హృదయపూర్వకంగా గుర్తు చేసుకుంటారో వారికి హృదయం ద్వారానే బాబా ప్రేమనందిస్తారు. అందుకే అంతరంగంలోని విషయాలు తండ్రికి త్వరగా చేరుతాయి. హృదయపూర్వకంగా చెప్పినట్లయితే తండ్రికి త్వరగా చేరుతుంది. బాబాని అడిగారు, అందుకేనా బాబా మీరు ఉత్తరం రాయమని చెప్తారు? బాబా సమాధానం చెప్తున్నారు. అందుకే చూడండి, ఎదురుగా కూర్చుంటే అలసత్వం రావచ్చు, అసలు నిజం చెప్పకపోవచ్చు, పూర్తిగా నిజాన్ని చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే నాకు అవమానం జరుగుతుందేమో అనే భయం ఉంటుంది. ఆ మాట నిజమే. అందుకే తండ్రి ఏమంటారంటే ఉత్తరాన్ని రాయండి. మీరు ఉత్తరం రాసి కోరితే తండ్రి కూడా మీకు సమాధానం చెప్తారు. ఎలాగైతే మీరు ఒంటరిగా కూర్చొని ఉత్తరం రాసినప్పుడు తండ్రిని కూడా ప్రేమపూర్వకంగా గుర్తు చేసుకుంటారు. అప్పుడు మీ ఉత్తరానికి కూడా జవాబు లభిస్తుంది. బాబా వద్ద 2 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్, రెండవది ఇండైరెక్ట్. ఉదాహరణకు ఇక్కడ ఏం నడుస్తుంది? ఫ్యాన్ దేంతో తిరుగుతోంది? కరెంటు వల్ల తిరుగుతోంది. దీని కనెక్షన్ నిలిపివేస్తే ఏం జరుగుతుంది? చాలా సరళమైన విషయము, ఆగిపోతుంది. కనెక్షన్ను కలిపితే సరిపోతుంది. ఈ రోజు వరకు ఎవరికి విద్యుత్తు కనిపించలేదు. ఆ విద్యుత్ ఎక్కడికి వెళ్తుందో కూడా కనిపించదు. మీరు దాని వైరును వెతికినా, దాని లోపల ఉండే సన్నను తీగను కూడా పరిశీలించినా కరెంటు ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టలేరు. కనెక్షన్ ఎక్కడ ఉంది? దీని కనెక్షన్ అక్కడ ఉంది, దానితో అనుసంధానించబడి ఉంది. ఇక్కడి నుంచి నిలిపివేస్తే నిలిచిపోతుంది. అలాగే దానిని జోడిస్తే పని చేయడం ప్రారంభిస్తుంది. అలాగే తండ్రిని ఒంటరిగా కూర్చొని హృదయపూర్వకంగా పిలిస్తే, గుర్తు చేస్తే, ఉత్తరం రాస్తే కూడా బాబా శక్తిని నింపుతారు. తండ్రి కూడా అలాంటి విద్యుత్తుని ఇస్తారు. మెజారిటీ పిల్లలకు ఇలాగే ఇస్తారు. ఇప్పుడు బాబా నేరుగా కలుస్తున్నారు. తండ్రి మిమ్మల్ని కలవడానికి దేహాన్ని తీసుకున్నారు. పిల్లలను చూస్తున్నారు. కొంతమంది పిల్లలైతే ఎంతగానో తప్పిస్తుంటారు. ఓ భగవంతుడా, ఒక్కసారి దృష్టినిస్తే చాలు, నా జీవితం సఫలమైపోతుందని అనుకుంటారు. మీరు చాలా కాలంగా విద్యుత్తుతోనే నడిపిస్తున్నారు కదా, ఇప్పుడు ఎదురుగా విచ్చేయండి, బాబా వస్తున్నారు. కానీ శాస్త్రాల్లో చెప్పినట్లుగా భగవంతుడు సాధారణ వేషంలో వచ్చారు. కానీ మూఢమతి గల పిల్లలు గుర్తించలేకపోయారు. మూఢబుద్ధి అని ఎందుకనాలి? కోట్లలో కొందరు మాత్రమే, ఆ కొందరిలో ఎవరో ఒకరు మాత్రమే గుర్తిస్తారు. పిల్లలు మర్చిపోతున్నారు. ఎవరి ద్వారానైతే కరెంటు లభిస్తుందో వారే మీకు దర్శనాన్ని ఇవ్వడానికి మీలాంటి మనిషిలాగానే వస్తారు కదా, అంతేగాని గాలిలో ఎగురుకుంటూ రాలేరు కదా. ప్రపంచంలో ఒక పెద్ద కంపెనీ యజమాని ఒక సాధారణ వేషంలో నడిచి వస్తే ప్రపంచం గుర్తించగలదా? గుర్తించలేదు. కానీ ఎవరికైతే వారి గురించి స్పష్టమైన అవగాహన ఉంటుందో వారు తప్పకుండా గుర్తిస్తారు. కానీ ఎవరికైతే జ్ఞానం లేదో, వారి గురించి ఏమీ తెలియదో, వారు పైపైనే గుర్తు చేసుకుంటారు. ఈ కంపెనీ ఓనర్ పెద్ద బాస్ అయి ఉంటారు, పెద్ద కార్లలో తిరుగుతూ ఉంటారు, చాలా ఉన్నతంగా ఉంటారు అని కలలు కంటూ ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ బాస్ ఎప్పుడు బయటకు వస్తారో, మనము ఎప్పుడు చూస్తామో అని ఆలోచించరు. కొద్దిసేపటి క్రితము తమ పక్కన కూర్చున్నది ఆ బాసే అనే విషయం కూడా వారికి తెలియదు. ఆయన మీతో హలో చెప్పడానికి, స్నేహం చేయడానికి వచ్చారు. కానీ మీరేమో మీ తన్మయత్వంలోనే ఉండిపోయారు. ఇలా ప్రశాంతంగా కూర్చొని స్నేహం చేయడము, ప్రేమించడము సరైనదా? లేక పబ్లిక్లో అందరి మధ్య కూర్చొని దర్శనం చేసుకోవడము సరైనదా? ఏది సరైనది? పక్కన కూర్చోవడమే సరైనది కదా. కానీ మీరు అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఆ తర్వాత చూస్తే ఆయనే దుస్తులు మార్చుకొని స్టేజ్ మీదకి వచ్చారు. అయ్యో, వీరే నా పక్కనే కూర్చున్నారు కదా ఇంతవరకు, వీరే మా బాస. అయ్యో, మేమెంత మూర్ఖులము, ఎంత బుద్ధిహీనులము, బాసను గుర్తించలేకపోయాము. ఇదిగో చూడండి, ఈరోజు ఆయన స్టేజ్ మీదకి వచ్చేశారు అని అనుకుంటారు. అలాంటి ఆట కూడా జరగబోతుంది, జరుగుతుంది కూడా. ఇప్పుడు బాబా ఎంతో ప్రేమపూర్వకంగా కలుస్తున్నారు, అవును కదా. ఆ తర్వాత కిక్కిర్సిన జనము గుమిగూడుతుంది. ఇప్పుడు తెలుసుకొని కూడా గుర్తించిన వారు, విలువ ఇవ్వని వారు, ప్రేమించిన వారు తమ అహంకారంలోనే ఉంటారు. మేము ఈ కంపెనీ యజమానికి చెందిన కంపెనీలోనే కూర్చున్నామని భావిస్తారు. కానీ
ఆ సాధారణ వేషంలో కూర్చున్న వ్యక్తిని వారు గుర్తించడం లేదు. వారికి అహంకారము తలకెక్కి ఉంది. మేము జ్ఞానులము, మేము ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాము అని భావిస్తారు. మేము గొప్ప జ్ఞానులము, మాలాంటి వారు దొరుకుతారా అని వారికి వారే భావిస్తారు. కానీ ఆ యజమాని పక్కనే కూర్చున్నారని, ఈ విధంగానే పరీక్ష తీసుకుంటారని, ఇలాగే సాధారణ రూపంలో ఎదురుగా వచ్చారని మర్చిపోతారు. కొందరు పిల్లలు వారేదో ఒక స్టార్ లాగా వస్తారు, లేదా వెలుగులో తిరుగుతూ వస్తారు, ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు అని అనుకుంటున్నారు. వారు పదే పదే అద్భుతాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారు ఎదురు చూస్తూ ఉండనివ్వండి, చమత్కారం జరుగుతుంది. అప్పుడు అంతిమ సమయంలో వెతుకుతూనే ఉంటారు. ఆ తర్వాత అయ్యో మేమెంత బుద్ధిహీనులమని భావిస్తారు. అందుకే బాబా చెప్తున్నారు, చదువును చదవండి, పురుషార్థం చేయండి, హృదయపూర్వకంగా బాబాను గుర్తు చేసుకోండి, తండ్రితో మాట్లాడండి. బాబా విషయాలు మాట్లాడటం వేరు, బాబాతో మాట్లాడటం వేరు. పిల్లలు ఏమనుకుంటున్నారంటే, మేము తండ్రి విషయాలే మాట్లాడుకుంటున్నాం కదా, ఇదే యోగం కదా అని అనుకుంటున్నారు. ఇన్ని రోజులుగా జ్ఞానంలో ఉండి ఏమర్థం చేసుకున్నారు? తండ్రి గురించి మాట్లాడటానికి, తండ్రితో మాట్లాడడానికి తేడా ఉన్నదా లేదా? చాలా తేడా ఉంది. చూడండి, ఇప్పుడు మనమిద్దరం కూర్చొని వారి గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, కానీ వారు మన మధ్యలో లేరు కదా. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? మనమిద్దరేమే మాట్లాడుకుంటున్నాము. మరి ఆయన ఎక్కడ ఉన్నారు? మనము వారి పేరు చెప్పి మాట్లాడుకుంటున్నాం తప్ప ఆయన మన మధ్యలో లేరు కదా. కానీ వారితో మాట్లాడినప్పుడే ఏదైనా అర్థమవుతుంది, బుద్ధికి ఎక్కుతుంది. అప్పుడే అక్కడి నుంచి సరైన జవాబు వస్తుంది. మనకు తెలియనప్పుడు, ఏవో పొంతనలేని విషయాలు మాట్లాడుతున్నప్పుడు వారి గురించి సరిగ్గా ఏమీ తెలియదు. తెలిసినంత వరకు ఊహాగానాలు చేస్తాము, కానీ లోపల ఏముందో అది పూర్తిగా చూడలేదు, పూర్తిగా తెలుసుకోలేదు. తండ్రి ప్రతి ఒక్క సంతానానికి తెలియచేయాలనుకుంటున్నారు. ప్రియమైన పిల్లలు, సమయం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఎంతో మంచి సమయం లభించింది, దీన్ని వ్యర్థం చేసుకోకండి. పిల్లలు ఎక్కడ కూర్చున్నా ప్రతి ఒక్క పిల్లలు ఇదే విధంగా ఆలోచించాలి. తండ్రి నా కోసమే ఈ మెసేజ్ను పంపించారు, నా కోసమే ఈ సందేశాన్ని పంపించారు, నా కోసమే ఉత్తరాన్ని పంపారు, తండ్రి ఇంటి నుంచి నాకు ఉత్తరం లభించింది అని అనుకోవాలి. పిల్లలు ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నారో అవన్నీ చేయకండి. తండ్రి మిమ్మల్ని గమనిస్తున్నారు. డిస్సర్వీస్ జరిగే పనిని చేయకూడదు. దాని తర్వాత చాలా పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. గుప్పెట్లో ఉన్న ఇసుక జారిపోతున్నట్లుగానే సమయం కూడా కరిగిపోతుంది. అటు ఇటు వ్యర్థమైన విషయాలు మాట్లాడుకుంటూ సమయాన్ని వృధా చేసుకోకండి. ఇది తండ్రి పిల్లలకు ఇస్తున్న సందేశము. పిల్లలకు వారసత్వాన్ని ఇవ్వడానికే తండ్రి వచ్చారు. ఒకరి నుంచి ఒకరికి వారసత్వం లభించదు. ఎవరి నుంచి లభిస్తుంది? తండ్రి నుంచి వారసత్వం లభిస్తుంది. తండ్రి యొక్క సందేశాన్ని ఇవ్వడము వేరే విషయము, కానీ తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి ఎవరిని యోగ్యులుగా భావిస్తున్నారో వారికే రాజ్యాధికారాన్ని ఇస్తారు కదా. ప్రతి ఒక్క బిడ్డ ఆ విధంగా తయారు కావడానికి పురుషార్థం చేయాలి. సరైన పిల్లలు, మళ్ళీ కలుద్దాము. పిల్లలకు ప్రియ స్మృతులు. సరేనా? పిల్లలందరికీ ఈ సందేశము చేరాలి. పిల్లలు ఈ ఉత్తరాన్ని కూడా చదువుతారు. కొందరు చదివి నృత్యం కూడా చేస్తారు, పాడుతారు. ఎవరు లభించారు? నా బాబా లభించారు, మధురమైన బాబా లభించారని సంతోషిస్తారు. ఎవరి జ్ఞానాన్ని తీసుకొని ఇంత దర్పాన్ని వహిస్తున్నారో, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు విశ్లేషణలు చేస్తున్నారో, వాస్తవంగా చూస్తే వారి వద్ద పూర్తి జ్ఞానము లేదు. ప్రతి ఒక్కరి వద్ద కొద్ది జ్ఞానమే ఉంది. పిల్లలు ఉదాహరణకు ఏదైనా దుకాణం నుంచి సరుకు బయటకు వెళ్ళిందనుకోండి, అది అటు ఇటు తిరిగి మళ్ళీ దుకాణానికి వస్తే తండ్రి దానిని గుర్తిస్తారు కదా. ఇది ఈ దుకాణం యొక్క సరికేనని తండ్రి గుర్తిస్తారు. దాన్ని ఎంత మార్చి తెచ్చినా కూడా తండ్రి గుర్తిస్తారు. అందుకే అది ఎన్ని రూపాలు మారినా తండ్రి జ్ఞానం బయట పడినప్పుడు, తండ్రి దుకాణం తెరుచుకున్నప్పుడు ఇది తండ్రి ఇచ్చిన జ్ఞానమే అని తెలిసిపోతుంది. బాబా ఎంతో ప్రియమైన వారు, చాలా మధురమైన వారు, అత్యంత మధురమైన వారు. తండ్రిని ఎంతో ప్రేమపూర్వకంగా స్మృతి చేయండి. మంచిది వరదానము. నిశ్చయ బుద్ధి భవ. ఎప్పటికీ మీపైన మీకు సందేహము కలగకూడదు. నేను సంపూర్ణంగా తయారవుతానా, లేదా సూర్యవంశీగా అవుతానా, లేక చంద్రవంశీగా అవుతానని సందేహము కలగకూడదు. ఎప్పుడూ నిశ్చయ బుద్ధిగా ఉండండి. తండ్రిపై ఎలాంటి నిశ్చయం ఉందో అలాగే తమపై తమకు కూడా నిశ్చయం ఉండాలి. ఒకవేళ మీలో బలహీనమైన సంకల్పాలు ఉత్పన్నమైతే అవి బలహీనత యొక్క సంస్కారాలుగా మారిపోతాయి. వ్యర్థ సంకల్పాలనే బలహీనత క్రిములు మీలోకి ప్రవేశించకుండా చూసుకోండి. లేకపోతే వాటిని అక్కడే సమాప్తం చేయండి. ఆ తర్వాత వాటిని సమాప్తం చేయడం కష్టమైపోతుంది. అలజడి కలిగించే సన్నివేశాలు కూడా కళ్యాణాన్నే చూడండి. అలాంటి నిశ్చయ బుద్ధిని కలిగి ఉండండి. పరిస్థితులు, సమస్యలు ఎంత వికృతంగా ఉన్నా సదా నిశ్చయ బుద్ధిగా ఉండండి. ఓం నమః శివాయ.